హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో ఏంటంటే యునాని కట్ ఆఫ్స్ చెప్తాను. కట్ ఆఫ్స్ చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల నేను ఇంకా ఈ కంటెంట్ ఎక్కువ యూజ్ ఉంది అంటే చేయటం వల్ల ఉపయోగం ఉండిద్ది అని నేను అర్థం చేసుకొని ఇంకా దీని మీద కంటిన్యూషన్గా చేస్తాను. అంటే ఏ కాలేజీలు బాగుంటాయి, అంటే ఫ్యూచర్ ఎలా ఉండిద్ది, స్కోప్ ఎలా ఉండిద్ది అది కూడా చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది. నాకు కూడా అర్థమైద్ది అనమాట ఈ కంటెంట్ ఎక్కువ మందికి ఇష్టంగా చూస్తున్నారని. ఓకేనా? ఇంకా ఎక్కువ చేస్తానన్నమాట దీని మీద. చూడండి, ఆయుర్వేదిక్ అండ్ యునాని టిబ్బా కాలేజ్ ఆఫ్ ఆయుర్వేదిక్, ఇది కరోల్ బాగ్ ఢిల్లీలో ఉంది. ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ చూడండి. ఓపెనింగ్ ర్యాంక్ తోటి పని లేదు, ఓన్లీ క్లోజింగ్ ర్యాంక్ చూసుకోండి. ఈ ర్యాంక్ లోపల మీకు ఉంటే, ఒకవేళ మీ ర్యాంక్ కానీ ఉంటే ప్లీజ్ ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్ ఇండియా ద్వారా కౌన్సిలింగ్లోకి వెళ్ళండి, ఆల్ ఇండియా కాలేజీలోకి వెళ్ళటం వల్ల ఎక్కువ యూజెస్ ఉంటాయి. ఆ యూజ్ ఏంటి, ఎందుకు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోలో ఎంత ఎక్కువ అయింది కదా. ఇప్పుడు చూడండి, ఓబీసీ వాళ్ళకి 75,116, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 53,304, ఓపెన్ వాళ్ళకి 41,860, ఎస్సీ వాళ్ళకి 2,03,120. గవర్నమెంట్ నిజామియా టిబ్బా కాలేజ్ హైదరాబాద్, ఇది వచ్చేప్పటికి తెలంగాణ. గవర్నమెంట్ నిజామియా టిబ్బా కాలేజ్ ఆఫ్ యునాని, ఇది కూడా యునాని కోర్సేనండి. ఇదంతా యునాని కట్ ఆఫే, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. తెలంగాణ. ఓబీసీ వాళ్ళకి వచ్చేప్పటికి 1,80,738, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,33,239, ఓపెన్ వాళ్ళకి 1,60,434, ఎస్సీ వాళ్ళకి 3,83,347, ఎస్టీ వాళ్ళకి 6,02,682. ఓకేనా? ఈ ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళు ప్లీజ్ మీరు ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసుకొని యునాని కాలేజీకి వెళ్ళండి. యునాని కూడా బెస్ట్ కోర్సు. దీని మీద మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే యునాని ఫ్యూచర్లో స్కోప్ ఎలా ఉండిద్ది, గవర్నమెంట్ జాబ్లు ఎలా ఉంటాయి, ఇంకా ఎటువైపు వెళ్ళొచ్చు, సర్జరీ చేయొచ్చా చేయకూడదా, అలాంటివన్నీ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. 50 లైక్స్ వచ్చిన వెంటనే ఈ వీడియోకి నేనైతే నెక్స్ట్ కంటెంట్ కూడా చేస్తాను యునాని మీద. నెక్స్ట్, గవర్నమెంట్ యునాని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ శ్రీనగర్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేప్పటికి క్లోజింగ్ ర్యాంక్ 1,71,712, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,87,779. మీకు ఈ విషయం కూడా కావాలా అంటే ఏ కాలేజ్ బాగుంది, ఏ కాలేజ్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓపీస్ ఇన్ఫ్లో ఉంది, అది కూడా చేస్తాను. దీన్ని లైక్ చేసిన వెంటనే 50 లైక్స్ వచ్చిన 5 నిమిషాల్లోనే వీడియో అప్లోడ్ చేస్తాను నేను. ఓకేనా? ఓపెన్ 1,53,223, ఎస్సీ వాళ్ళకి 3,19,618, 18 అండి. గవర్నమెంట్ టిబ్బా కాలేజ్ పాట్నా, ఇది వచ్చేప్పటికి బీహార్లో ఉందండి. ఓబీసీ వాళ్ళకి 59,086, ఓపెన్ వాళ్ళకి 54,029, ఎస్సీ వాళ్ళకి 3,67,644, ఎస్టీ వాళ్ళకి 7,08,77. ఓకేనా? నెక్స్ట్, గవర్నమెంట్ యునాని మెడికల్ కాలేజ్ బెంగళూరు, ఇది కర్ణాటకలో ఉందండి. ఓబీసీ వాళ్ళకి 1,37,703, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,27,058, ఓపెన్ వాళ్ళకి 1,13,697, ఎస్సీ వాళ్ళకి 3,12,827, ఎస్టీ వాళ్ళకి 5,53,364. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. గవర్నమెంట్ యునాని మెడికల్ కాలేజ్ చెన్నై, ఇది తమిళనాడులో ఉంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేప్పటికి 1,58,060, ఓపెన్ వాళ్ళకి 1,59,245, ఎస్సీ వాళ్ళకి 3,25,578, ఎస్టీ వాళ్ళకి 7,15,152. నెక్స్ట్, హకీం సయ్యద్ జయుల్ హసాన్, గవర్నమెంట్ యునాని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ భోపాల్, మధ్యప్రదేశ్లో ఉంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేప్పటికి 1,80,844, ఓపెన్ వాళ్ళకి 1,13,584, ఎస్సీ వాళ్ళకి 4,39,426, ఎస్టీ వాళ్ళకి
3,43,000 అంతే, 3,43,000. నెక్స్ట్ స్టేట్ తక్మిల్ యూటీ టిబ్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లక్నో, ఇది వచ్చేప్పటికి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓబీసీ వాళ్ళకి 70,869, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 70,906. నెక్స్ట్ ఓపెన్ వాళ్ళకి 59,010, అదర్ ఓపీపీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్టెడ్ అండి 8,74,271. ఎస్సీ వాళ్ళకి 4,26,713. నెక్స్ట్ స్టేట్ యునాని మెడికల్ కాలేజ్ అండ్ హకీమ్ అహ్మద్ హుసానీ రిపబ్లిక్ డే మెమోరియల్ హాస్పిటల్ అలహాబాద్, ఇది వచ్చేప్పటికి ఉత్తరప్రదేశ్లో ఉందండి. చూడండి, ఓబీసీ వాళ్ళకి 94,538, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 92,991, ఓపెన్ వాళ్ళకి 81,297, ఎస్సీ వాళ్ళకి 3,95,800, ఎస్టీ వాళ్ళకి 4,64,370. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ యునాని, ఇది తనొక్ రాజస్థాన్లో ఉందండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేప్పటికి 2,08,834, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేప్పటికి 95,965, ఓపెన్ వాళ్ళకి 2,72,060, ఎస్సీ వాళ్ళకి 4,15,136. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది. నెక్స్ట్ అజ్మల్ ఖాన్ టిబియా కాలేజ్ ఏఎంయు అలీగఢ్ ఉత్తరప్రదేశ్ అండి. ఇది కూడా చూడండి, దీనికి ఓపెన్ వాళ్ళకి ఓన్లీ ఓపెనే ఉంది, అంటే ఇది డీమ్డ్ యూనివర్సిటీ అండి. డీమ్డ్ యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్ అనమాట. 53,098. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ యునాని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జమియా హమ్దర్ద్, ఇది వచ్చేప్పటికి న్యూఢిల్లీలో ఉందండి. ఇది ఓపెన్, ఇది కూడా అంతే గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్, అంటే డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు, ప్రైవేట్ కాలేజ్ అనమాట. దీనికి వచ్చేప్పటికి 2,55,619 అండి. నెక్స్ట్ అంజుమాన్ ఇస్లామ్స్ డాక్టర్ ఇరక్ జమ్ కన్వాల్ టిబ్బా యునాని మెడికల్ కాలేజ్ అండ్ హాజీ అబ్దుల్ రాజక్ కల్స్కర్ టిబ్బా హాస్పిటల్, ఇది వచ్చేప్పటికి ముంబైలో ఉంది, మహారాష్ట్ర స్టేట్లో. చూడండి, దీనికైతే 2,18,638. నెక్స్ట్ డాక్టర్ అబ్దుల్ హజాక్ యునాని మెడికల్ కాలేజ్ కర్నూలు ఆంధ్రప్రదేశ్, ఇది వచ్చేప్పటికి గవర్నమెంటే, ఇవి కూడా గవర్నమెంటే అనుకుంటా, నేను మళ్ళీ చూసి చెప్తాను. అవి కూడా ప్రైవేట్ కాదు, డీమ్డ్ యూనివర్సిటీలు కాదు. ఒకసారి నేనైతే చూసి చెప్తాను, ప్లీజ్ సారీ. ఈ ఒక్కసారికి ఓపెన్ వాళ్ళకి 1,94,077, అవి ఇందాక చెప్పినవి కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కాదండి, ప్లీజ్ సారీ. నెక్స్ట్ మొహమ్మదియా టిబ్బా కాలేజ్ అండ్ అసయర్ హాస్పిటల్ నాసిక్ మహారాష్ట్రలో ఉందండి. ఓపెన్ వాళ్ళకి 2,11,000, ఓపెన్ అంటే దాని దగ్గరలోనే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకని వాళ్ళు కట్ ఆఫ్ ఇవ్వలేదంటే అక్కడ మిగతా క్యాస్ట్లు వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు, అర్థమైందా వాళ్ళకు, లేదా అక్కడ సీట్లు ఉండకుండా ఉండొచ్చు. అది కూడా ఏ విషయమైంది క్లారిటీగా నెక్స్ట్ వీడియో చేస్తాను. మీరు కావాలంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేస్తే నేను వెంటనే చెప్తాను అనమాట. 2,48,090 అండి. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ యునాని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జమియా హమ్దర్ద్ న్యూఢిల్లీ, ఇది వచ్చేప్పటికి 5,35,276. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ యునాని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జమియా అహ్మద్ న్యూఢిల్లీ, ఇది కూడా ఓపెన్ వాళ్ళకి 3,80,504. ఇంత మట్టికి యునాని వాళ్ళకండి. నెక్స్ట్ ఈ హోమియోపతి వాళ్ళకు కూడా నేను చేస్తాను. ప్లీజ్
ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది. దీనికి నెక్స్ట్ సిరీస్ మీకు కావాలంటే ఏ కాలేజ్ బాగుండిద్ది, ఎక్కడ ఉండిద్ది, ఫ్యూచర్లో ఎలా స్కోప్ ఉండిద్ది అది కూడా కావాలి అంటే మీరైతే ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్ చేయండి. కమెంట్ చేసిన వెంటనే మీకు కావాలి, మీకు రిక్వైర్మెంట్ ఉంది మీకు అనుకుంటే నేను వెంటనే వీడియో చేస్తాను విత్ ఇన్ నోన్ టైంలోనే. ఎక్కువ టైం అయితే తీసుకోను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.